ఇప్పుడు ఇండియన్ యూత్ మొత్తము 400cc బైక్స్ మీద పడ్డారు. ఈవెన్ బైక్ మ్యానుఫాక్చరర్స్ కూడా 400cc బైక్స్ ని అఫోర్డబుల్ చేసేసారు. ట్రయంఫ్ కి గ్లోబల్ గా చాలా సూపర్ బైక్స్ ఉన్నాయి, కానీ ఇండియా కోసము లాస్ట్ ఇయర్ స్పీడ్ 400 ని లాంచ్ చేశారు. అది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ తో. కానీ మనకు రీజనబుల్ గా కాదు, అఫోర్డబుల్ ప్రైస్ లో ఇవ్వాలని చెప్పేసి రీసెంట్ గా ట్రయంఫ్ స్పీడ్ T4 ని లాంచ్ చేశారు. అది కూడా జస్ట్ 2.17 lakhs కే. ట్రయంఫ్ బైక్స్ గ్లోబల్ గా ఎందుకు ఫేమస్ అంటే బికాస్ ఆఫ్ ఇట్స్ రిలయబిలిటీ. స్పీడ్ 400 అండ్ T4 లో ఉండేది సేమ్ ఇంజన్ అండ్ సేమ్ చాసెస్, కానీ పవర్ ని T4 లో ఒక 10 bhp తగ్గించారు. అండ్ టార్క్ లో పెద్ద చేంజెస్ ఏం లేవు, కానీ జస్ట్ 1 Nm తగ్గించారు. T4 లో కాస్ట్ కటింగ్ కోసం టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. ఈ T4 బైక్ ఎవరు ప్రిఫర్ చేయొచ్చు అంటే సిటీలో రిలాక్స్డ్ గా ఈ ట్రయంఫ్ బైక్ డ్రైవ్ అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్. మీరు అగ్రెసివ్ డ్రైవింగ్ కోసం చూస్తుంటే స్పీడ్ 400 సెలెక్ట్ చేసుకోండి. స్పీడ్ 400 లో మనకి రైడ్ బై వైర్ యూజ్ చేస్తే T4 లో ట్రెడిషనల్ కేబుల్స్ ని యూజ్ చేశారు. అసలు ఈ రైడ్ బై వైర్ ఏంది? అదొక మోడర్న్ థ్రాటిల్ టెక్నాలజీ. ఇందులో కేబుల్స్ అన్ని తీసేసి సెన్సార్స్ ని యూజ్ చేశారు. ఆ సెన్సార్స్ థ్రాటిల్ రెస్పాన్స్ ని చూసుకుంటాయి. T4 లో మాత్రం ట్రెడిషనల్ కేబుల్స్ ఇచ్చారు కాస్ట్ కటింగ్ కోసం. ఈ మధ్యలో కార్లు బైక్ లో అకౌంటెంట్స్ డిజైన్ చేస్తున్నట్టున్నారు. ఎక్కడ పడితే అక్కడ కాస్ట్ కటింగ్ చేస్తున్నారు. నెక్స్ట్ బైక్ రివ్యూ మాత్రం మెంటల్ మాస్ లా ఉంటది. అదే బైకో కాదు, Aprilia RS 457. దానికోసం మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫాలో కొట్టి వెయిట్ చేయండి.